హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సహోదరుడి కొడుకు వివాహంలో ఉండి అంగరంగ వైభవంగా దాన్ని పూర్తి చేశాడు. నిన్న కాక మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహోదరుడి కూతురు వివాహంలో అన్నీ తానై నిల్చొని అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. మరి నువ్వేంటి అలా ఉంటూ ఉన్నావు? నీ వాళ్ళందరికీ దూరంగా ఉంటూ నువ్వేదో సాధించినట్టు, ఏదో సంపాదించినట్టు, ఎంతో అధికారం ఉన్నట్టు విర్రవీగుతూ ఉన్నావే. మరి ఆ సందర్భంలో ఒక్కసారి గొప్ప గొప్పగా ఎదిగిన వ్యక్తుల గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. వాళ్ళందరూ ఎదిగాక కూడా అందరికీ సహాయం చేయాలనే గుణంతో, అందరితో కలిసుండాలనే ఆలోచనతో గొప్ప గొప్ప వాళ్ళందరూ అలానే ఆలోచిస్తూ ఉంటారు కదా! మరి నువ్వు చదువుకున్నావు, నీకు తెలివుంది, నువ్వు ఇన్ని విషయాలు తెలుసుకున్న వ్యక్తివి. ఎందుకు నీ వాళ్ళని దగ్గరికి తీయలేకపోతున్నావు? వారితో ఆనందంగా ఉండలేకపోతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. గాలి ఎప్పుడు కూడా గర్వంతో ఉండదు అనట. ఎంతో మందికి ప్రాణ వాయువుగా ఉన్న గాలి అందరితో సమానంగా ఉంటూ అందరికీ సక్రమంగా ఉపయోగపడుతూ ఉంటుందట. భూమికెప్పుడూ కోపము ఉండదట. ఎందుకు అనంటే నువ్వు ఎంత దాన్ని ఇబ్బంది పెట్టినా కానీ అది మంచే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా! మరి నువ్వు అంత గొప్పగా ఎదిగిన వ్యక్తివి. అందరికీ సహాయ సహకారాలు అందించాలే ప్రయత్నం చేయాలి కానీ ఈర్ష్య, ద్వేషాలతో ఉన్నంత కాలం నీ జీవితంలో ఆనందం ఉండదు. ఆలోచించు నీ కోసమే ఒక్కసారి.